యవనస్తులు డెకరేషన్ చేస్తుండగా ఒకసారి వచ్చినా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను వెళ్తా అని చెప్పి మరి వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆయనే ఒక ప్రత్యేకమైన మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. ఇమ్మానుయేలు గురించి చెప్పు అని అంటున్నాడు ఆయనే. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కొక్క స్థలములో ఆయన పుట్టుక గురించి ప్రత్యేకంగా ఆయన వచ్చిన అంశము గురించి మాట్లాడినాడు. ఈ చివరిగా ఆయన పుట్టినరోజు నాడు మరి ఆయన మాట్లాడుతున్న మాట, నా గురించి, నేను లోకానికి వచ్చిన ప్రత్యేకత గురించి తెలియజెప్పు, నా గురించి తెలియజెప్పు. నేను ఈ లోకానికి రాక మునుపే పురాతన కాలములోనే ప్రవక్తలు ప్రవచించారు నా గురించి. ఆ ప్రవచనానుసారంగా నేను ఈ లోకానికి వచ్చాను. నేను ఇమ్మానుయేలుగా వచ్చాను. హల్లెలూయా. ఎట్లొచ్చినట? ఇమ్మానుయేలు అంటే ఏమన్నట్టు తెలిసిన వ్యక్తులు చెప్పండి. ఇమ్మానుయేలు అంటే ఏమన్నట్టు? పాస్టర్ ఆగండి, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఇప్పుడు కింద భాగంలో చదువుదాం. అని ప్రభువు తన ప్రవక్త, ఎవరు ఆయనే? యేషయా ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు లోకానికి రాక మునుపు 700 సంవత్సరాల క్రితము ఆయన ప్రవచించి ఒక గ్రంథంలో ముద్రించి పక్కకు పెట్టిండు. దాన్ని చూడండి, ఒక సంవత్సరం క్రితము తల్లి ఏదన్నా చెప్తే చెప్పింది సంవత్సరం అయితాంది చెప్పి అని చెప్పి ఆ మాటను పక్కకు పెడతా ఉంటాం మనం. అంతేనా కాదా? హల్లెలూయా. అంతేనా కాదా? రాజకీయ నాయకులు కూడా, అయ్యా గత సంవత్సరం కిందట మాకు ఇల్లు ఇస్తానంటివి, గత సంవత్సరం కిందట మాకు సైడ్ కాలు ఇస్తానంటివి, గత సంవత్సరం కిందట మాకు రోడ్డు పోపిస్తానంటే ఏమైందంటే అది గత సంవత్సరం అయిపోయా, మా ప్రభుత్వం బాయా, మేమేడ మాట్లాడేటట్టుందయ్యా అంటూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుకను గురించి 700 సంవత్సరాల క్రితము ఆయనే యేషయా ప్రవక్త ద్వారా ప్రవచనాన్ని బట్టబయలు చేశాడు ఇశ్రాయేలుల ప్రజలకు, ప్రపంచ ప్రజలకు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆయన అంటున్నాడు ఇమ్మానుయేలు అంటున్నాడు. ఆయనే ఇమ్మానుయేలు అంటే ఆ మాటకి ఏంటి అర్థం అంటే చదువురా. ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. దేవుడు మనకు తోడుగా ఉండడం కొరకు వచ్చిన గట్టిగా చప్పట్లు పెడదాం. మనకు ఆయన తోడుగా లేకపోతే మనల్ని సాతానుడు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నిస్ ఆడుతూ ఉన్నాడు. నేను యేసు ప్రభు నమ్ముకోక మునుపు ఒక సినిమా చూసిన, ఒక్క సినిమా 100 సినిమాలు చూసిన. ఆ సినిమాలలో ఒక వ్యక్తి, ఒక లేడీస్ ఒక పురుషుని వాలీబాల్ ఆడుతుంటది అటు ఇటు. తెలుసా ఎవరికైనా? వాలీబాల్ ఆడుతుంది. మనల్ని సాతానుడు కూడా వాలీబాల్ ఆడుతున్నాడు. వాలీబాల్ ఆడి ప్రపంచ ప్రజలను వాని వలలో వేసుకొని, వాని గుప్పిట్లో వేసుకొని, ఇంకా యేసుక్రీస్తు పుట్టుకకు మునుపు 400 సంవత్సరాలు దైవ దర్శనం లేదు. ఇది చీకటి యుగముగా మార్చబడ్డది. మాకు బోధించిన ఉపదేశకులు దాన్ని ఈ 400 సంవత్సరాల పీరియడ్ ఏంటి అంటే ఇది చీకటి యుగము, అంటే దేవుని ప్రత్యక్షత లేని సమయం అది అని చెప్పి వారు చెప్పి ఉన్నారు. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడకపోతే ఊకుంటామా? ఈ వారం నుండి వచ్చే ఆదివారం వరకు నాతోటి మాట్లాడకపోతే మాత్రం నాకు మనసు ఉండదు. వీళ్ళు డ్యాన్సులు వేస్తూ ఉంటే మరి పవిత్ర డ్యాన్స్ అంటుంది, మరి డ్యాన్సులు ఏపీ వచ్చినా వద్దా? ఇదొక కలవరం ప్రార్థన. మరి ఆయన నువ్వు డ్యాన్స్ చెప్పిస్తానంటే నేను ఉండనని చెప్పానంటే మరి ఎవరు చూస్తారు? ఇక్కడ మనం చూసి మర్చిపోతాం, కానీ ఆయన చూసి జ్ఞాపకం ఉంచుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మనం చేసే ప్రతి మేలు ఆయన జ్ఞాపకంలో ఉంటది. మనము కాచే ప్రతి కన్నీరాట ఆయన బుడ్డిలో దాచిపెట్టి ఉంచుతాడట. మా వనిత పాస్టర్ మా పుట్టుకలో గమనించండి దైవజనమా, పుట్టుకలో
వాళ్ళ డాడీ అట ఆడపిల్ల పుట్టిందని కొంత ఏమైంది, రెండోసారి వాళ్ళ అక్క ఫస్ట్ పుట్టింది, ఇక రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని చెప్పి వాళ్ళ డాడీ కొంత దూరం ఉన్నాడట. మీరు గమనించండి. హల్లెలూయా. మా డాడీ కూడా మా అక్క పుట్టినప్పుడు దూరం ఉన్న, మా అక్క పుట్టిన తర్వాత కూడా కొంత కలవరం చేసిండట. హల్లెలూయా. ఇట్లా చేయగానే ఏం జరిగిందంటే, ప్రియ దైవజనమా గమనించండి, పాస్టమ్మ వాళ్ళ మేనమామ మాట ఇచ్చిండట వాళ్ళ 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 చెల్లెకు. హల్లెలూయా. పాస్టమ్మ వాళ్ళ మేనమామ పాస్టమ్మ వాళ్ళ తల్లికి మాట ఇచ్చినట, ఏం కాదు తీయ చెల్లె, నేను నీ బిడ్డ పెళ్ళికి కొంత ఖర్చు పెడతా, లేకపోతే ఒక గుంట 2 గుంటల భూమి రాసిస్తానని చెప్పి మాట ఇచ్చినట. హల్లెలూయా. ఆయన చచ్చిపోయిన తర్వాత మాట అయిపోయింది. హల్లెలూయా. ఏమైపోయింది? మాట అయిపోయింది. మనుషులు మాట ఇస్తే తప్పుతారు, దేవుని నోటికుంట మాట వస్తేనట దాన్ని నెరవేర్చే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపడదాం. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఈయన మనకు తోడుగా ఉండడం కొరకు లోకానికి వచ్చాడు. సమాధానం ఇవ్వడం కొరకు, తోడుగా ఉండడం కొరకు, బీదలను రక్షించడం కొరకు, నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చిండు. పాపులను రక్షించడానికి లోకానికి వచ్చినట్టుగా బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఆయన మనమందరము పాపములో పుట్టాము, తల్లి గర్భములో మనము పాపములో నుండే వచ్చాము, పాపములో నుండే బయటికి వచ్చాము. హల్లెలూయా. ఈ పాపము పోవాలి అంటే పరిశుద్ధుని రక్తము భూమి మీద చిందించబడాలి. అది నరులందరి కొరకు. ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయానో దాన్ని చేసిన వాడు దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. అందుకనే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తుగా మన మధ్యలో నివసించాడు. ఆయనే ఈ భూమి మీద నివసించిండు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు. గెర్సనీల ప్రాంతంలో ఒక్కడు తల్లి సాగు చేసిన, తండ్రి సాగు చేసిన, అక్కడున్న అనాథాశ్రమాలలో తీసుకెళ్లి వానికి ప్రతిరోజు భోజనం పెట్టి ఆ పక్కకు ఒక కర్రకో లేకపోతే ఒక పోల్కో కట్టేసి గొలుసులతో బంధించి ఉంచి వానికి భోజనం పెట్టి ఉండరా అని చెప్పి కర్ణపురం దగ్గర చూడు పిచ్చోళ్ళను కట్టేరా సేమ్ అట్లా కట్టేసి పెట్టినా గానీ వాడు గొలుసులను తెంపుకొని వెళ్ళి సచ్చిన కుక్కలను, సచ్చిన పందులను, పారేసిన అనేకమైన చెత్త చెదారాన్ని తింటూ శవాల గడ్డలలో తిరుగుతూ, శవాల మధ్యలో కాళ్ళ మధ్యలో తిరుగుతూ భయంకరంగా తనను తాను హింసించుకుంటూ, తనను తాను పొడుచుకుంటూ, తనను తాను గాయపరుచుకుంటూ నశించిపోతున్న ఆ వ్యక్తి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు రాత్రంతా ప్రయాణం చేసి వచ్చినట్టు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆయన తోడు ఆ వ్యక్తికి ఇవ్వడం కొరకు, ఆయనకు తోడుగా ఉన్నట్లయితే దయ్యాలు ఆయన దగ్గర నుండి పారిపోతాయని. నా తోడు నీకు ఉండాలి బిడ్డ. అందుకనే అన్నాడు ఆయన ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. బైబిల్ గ్రంథంలో 37వ అధ్యాయం ఆది కాండములో యోసేపు ఒక అనాథగా వేరే దేశానికి పోయి ఉన్నాడు, అమ్మబడ్డాడు బానిసగా. దేవుని తోడు ద్వారా సింహాసనం మీదకి ఎక్కిండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. యోసేపుకు యెహోవా తోడై ఉన్నందువలన పొతీఫరు ఇంట్లో అతడు వర్ధిల్లుచూ ఉండను. అతడు లోపలికి వెళ్ళినప్పుడు దీవెన, పొలంలోనికి వెళ్ళినప్పుడు దీవెన, సమస్త విషయాలలో దేవుడు ఇదిగో యోసేపును బట్టి ఇదిగో పొతీఫరును దీవించి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆది కాండం మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు దేవుడు తోడుగా ఎవరికైతే ఉన్నారో వారు వర్ధిల్లారు. నన్ను వర్ధిల్ల చేయడం కొరకు ఆయన వచ్చాడు. ఒకరోజు నేను మా దేవుడు మనందరిని ప్రేమించి, మీ దైవజనుడిని ప్రేమించి ఒక మంచి ఇల్లు ఇచ్చిండు. ఆ ఇంటికి పక్కమటి పాకేయడానికి కొంతమంది బిడ్డలు మన సంఘముల నుండి వచ్చిర్రు, వాళ్ళు కూడా వేసారు. దాని తర్వాత అది కురుస్తున్నదాన్ని పెంక కప్పి పొద్దంతా పెంక కప్పి సాయంత్రం పోయి ప్రార్థన చేసి అలసిపోయి పడుకుంటే దేవుడు అట నాకు తోడుగా ఉన్నాడట నా పనికి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఒక దైవజనుడు నా వెంబడుండి నాతో ఉండి పని చేయిస్తున్నాడు. నేను కష్టపడి ఆ పని చేసినట. హల్లెలూయా.
నేను చేస్తున్న పరిచర్యకు ఆయన నాకు తోడుగా ఉన్నట్లుగా ఆ రాత్రి దర్శనంలో చూపెట్టాడు. అందుకనే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత దుఃఖము మాకు ఎదురు పడినను దేవుడు ముందుకే తీసుకెళ్తున్నాడు కానీ వెనకకు నడవనివ్వట్లేదు. హల్లెలూయా. నేనున్నానని అందరూ వస్తారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ వస్తారు, కష్టాల్లో బాధల్లో దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. స్నేహితులను నమ్మాను, మోసం చేశారు. బంధువులను నమ్మాను, ద్రోహం చేశారు. స్నేహితులను నమ్మాను, ద్రోహం చేశారు. బంధువులను నమ్మాను, ద్రోహం చేశారు. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అమెరికా దేశంలో ఒక యవ్వన బిడ్డ మస్తు అందం ఇచ్చినట ఆ బిడ్డకు దేవుడు. హల్లెలూయా. మస్తు అందాన్ని ఇచ్చినట. ఆ అందాన్ని బట్టి దేవుని గణపరచలే, దేవుని మహిమపరచలే, దేవుని ఆరాధించలే. దేవుని సన్నిధిలో వచ్చి కూడా తన అందాన్నే పొగుడుకున్నదట. గమనించండి దైవజనమా, దేవుని తోడు లేని వ్యక్తి చెల్లా చెదరైపోతాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆయన తోడు నీకు ఇవ్వడం కొరకే ఇమ్మానుయేలుగా వచ్చానని మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ అందంగా ఉన్న యవ్వన బిడ్డ బైబిల్ వాక్యం అంటుంది, సామెతల గ్రంథము 31వ అధ్యాయము చివరి మాటలలో అందము మోసకరం సౌందర్యం వ్యర్థమని. అట్లని చెప్పి అందరికి దేవుడు అందం ఇవ్వద్దా, అందం వికారం ఇవ్వాలా అంటే కాదు. నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సంతృప్తి పడు, దేవుణ్ణి మహిమపరచు. హల్లెలూయా. నీ అందాన్ని బట్టి నిన్ను నువ్వు పొగుడుకోక, నీకు ఇచ్చిన అందాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరచు. అప్పుడు దేవుడు ఏమంటాడు? హల్లెలూయా, కొనియాడబడతావు అంటున్నాడు ఆయన. ఈ అమ్మాయి తన అందాన్ని తను పొగుడుకున్నది. మందిరానికి వెళ్ళి కూడా ఎప్పుడు ఎంటికలు ఇట్లనుడేనట. దైవజనుడు దేవుడు మాట్లాడేట, ఆమె అందాన్నే పొగుడుకుంటుంది. ఆమెకు అందం ఇస్తే ఆమె అందాన్నే పొగుడుకుంటున్నది, నన్ను పొగడట్లేదు, నన్ను గణపరచట్లేదు. మరి ఆమెకు నేను క్యాన్సర్ పెట్టబోతున్నా కాలుకి అన్నాడట. ఎవరు? దేవుడు పాస్టర్ ద్వారా మాట్లాడేట. గమనించాను. అప్పుడు మేము పోయి చెప్తే, అమ్మా నీ అందాన్ని బట్టి దేవుని గణపరచమ్మా అని అంటే, ఏమైనా నా మీదనే నీ చూపు, నాకెళ్ళే చూస్తా అంటావు ఊకే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు అమ్మ నేను చెప్తింటలేవు కదా, జాగ్రత్త బిడ్డ అని చెప్పానడట. అనగానే పోయిందట. 2-3 నెలల తర్వాత అరికాల్లో క్యాన్సర్ స్టార్ట్ అయిందట. పోయి చూయించుకుంటే కాళ్ళు నరికేసిరు. మళ్ళా తర్వాత ఒక్క కాలు పెట్టుకొని స్ప్రింగ్ తోటి మళ్ళీ వాకింగ్ పోతుందట. పొద్దుగాల వాకింగ్ కురికేది. ఈమెను బట్టి లక్షల మంది, వేల మంది ఈమెను బట్టి మోసపోయేది. హల్లెలూయా. అందము చూడండి, గమనించండి. పరాయి స్త్రీని వ్యామోపు చూచువాడు అదే సమయంలో పాపం చేసినట్టే వాడు సరాసరి నరకమే పోతాడు, పరలోకం రాడిగా. ఈమె ఎంతమందిని పడగొడుతుంది. ఈ శాపం అంతా ఎవరికి వస్తుంది? ఒకప్పుడు మా అవ్వయ్య గుడాంబ పెట్టిర్రు.
గుడంబ బెటర్ మా మీదకి వచ్చింది శాపం. మా అవ్వ పోయిండు, మా అయ్య పోయిండు, మా అమ్మమ్మ పోయింది, మా తాత పోయిండు, మా తాత ఇంకో తాత పోయిండు, అందరు పోయిరు. కొස්සకు 2 అన్నదమ్ములు, ఒక అక్కే మిగిలింది. మేము కూడా యేసు ప్రభుని పట్టుకుంటేనే బతికినాం. లేకపోతే మా పని ఈ పాటికి ఎప్పుడో పిట్టగట్టు పుకిరింగితో తీస్తే మా బొక్కలు కూడా ఒక్కొక్కటి వెళ్ళి అటు పక్కకు పడు కావచ్చు. గమనించండి. హల్లెలూయా. ఇక ఇప్పుడు చచ్చిపోనీయడం అంత తొందరగా మీ అందరి ప్రార్థన, దేవుని దయని బట్టి మీ అందరికి సేవ చేయాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్ప్రింగ్ కాల్ పెట్టుకొని మరలా పోతుందట. నేను పాట పాడుతుండగా వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని తోడు లేకపోతే ఏమవుతుందో దైవజనమా గమనించాడు. మళ్ళా వెళ్తున్నదట. మరలా దేవుడు మాట్లాడింటే మరలా అట్లే చేస్తుందంటే మళ్ళాకి ఇంకో కాలు పెట్టేయబడ్డదట. మళ్ళా అట్లనే చేస్తుందట. రెండో చెయ్యి, ఈ చెయ్యి ఈడికి నరికేసిరట. ఇంకో చెయ్యి కూడా సేమ్ అట్నే చేస్తుందట. ఈ చెయ్యి కూడా నరికి వేయబడ్డదట. హల్లెలూయా. ఇప్పుడు తనలో ఉన్న తన పరిస్థితి ఏంది? ఇప్పుడు వీల్ చైర్లో కూర్చుండబెట్టి ఒక వ్యక్తి తీసుకుపోవాలి, ఒక వ్యక్తి తీసుకుని రావాలి లాట్రూములకు కూడా. హల్లెలూయా. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమైంది? ఇప్పటి వరకు పొంగిచ్చి, ఇప్పటి వరకు నువ్వు గొప్ప, నువ్వు అందగత్తావు, నువ్వు సూపర్, నీకు అనేక మంది ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పి పొగిడిన సాతానుడు 2 కాళ్ళు 2 రెక్కలు పోయిన తర్వాత యవ్వన బిడ్డను వదిలిపెట్టి పోయాడు సాతానుడు. గట్టిగా చప్పట్లు పెట్టి దేవుని నామమున మహిమపడదాం. ఇక ఈమె నాకు పనికి రాదు అనుకున్నాడు వాడు. అందుకనే ఆదం బెన్ గారు ఒక పాట రాసిండు. పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. హల్లెలూయా. సమయం తక్కువ ఉన్నది కాబట్టి చెప్తున్న దైవజనమా, కాళ్ళు చేతులు పోయి వీల్ చైర్లో ఒకరు తీసుకుపోతుంటే దైవజనుడు చెప్పబడిన మాట జ్ఞాపకం వస్తున్నదట. అయ్యో నీ ఉపదేశకులు నీకు నా ఉపదేశకులు, ఆ సామెతల గ్రంథములు రాయబడి ఉంటది, నా ఉపదేశకులు నాకు బోధించినప్పుడు నేను విననైతిని అని చెప్పి అప్పుడు జ్ఞాపకం వస్తుందట యవ్వన బిడ్డకు. అప్పుడు బాగా ఏడుస్తుందట. అయ్యా నీ కొరకు, నీ సువార్త కొరకు పనిచేయలే, నేను బ్యూటీ పార్లర్ కొరకు పనిచేసిన. అనేక మంది నేను స్టేజ్ మీదకి పోయి పాట పాడుతుంట అనేకులను చూడాలని 1000 ఖర్చు పెట్టి నేను క్రీములు పెట్టి అనేకులను ఆకర్షించిన కానీ నిన్ను ఆకర్షించలేదయ్యా. హల్లెలూయా. దేవుణ్ణి ఆకర్షించాలి మనం. ఎస్తేరు దేవుణ్ణి ఆకర్షించింది. ఆమె అందము ఏమంటానట, ఏ అలంకరణ అయితే నాకు అలంకరిస్తాడో గదే నాకు కావాలి, నా సొంతంగా నేను అస్సలే నిర్ణయం తీసుకోనని చెప్పన్నదట. అప్పుడు ఆమె ఎన్నిక చేయబడ్డది. దైవజనమా, ఈ పనికిరాని పాత్రలు వద్దు అని చెప్పి వెళ్ళిపోయింది సాతానుడిగా. ఇక నువ్వు నాకు అవసరం లేదు, నీకు కాళ్ళు బాయ రెక్కలు బాయ, నువ్వు ఉరికొచ్చినప్పుడు అందరు నీకెళ్ళి చూస్తే పాపములో పడితే వాళ్ళు నా రాజ్యానికి వచ్చారు. ఇప్పుడు నిన్ను ఎవరు చూస్తాడుగా? నిన్ను ఎవ్వరు చూడాలో వదిలిపెట్టిపోతే అప్పుడు ఎక్కెక్కి ప్రార్థన చేస్తా అంటే దేవుడు తనతో మాట్లాడిండట. నేనున్న బిడ్డ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఇమ్మానుయేలుగా నేనున్నా సహోదరి బిడ్డ, సాతానుడు నిన్ను వాడుకొని వదిలిపెట్టిండో. ఇక్కడున్న బిడ్డలలో కూడా అనేకులను సాతానుడు వాడుకొని 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 ఊపిరితిత్తులు ఖరాబ్ అయినాక వదిలిపెడుతున్నాడు. భయంకరమైన వ్యాధి వచ్చిన తర్వాత వదిలిపెట్టి వాడిపోతున్నాడు. హల్లెలూయా. ఆ యవ్వన బిడ్డని కూడా వాడుకొని 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 ఇక ఇది నాకు పని చేయదు అనుకున్నప్పుడు వదిలిపెట్టిపోతే యేసు ప్రభు పట్టుకొని ఆమె ఒక్క లేఖ రాస్తే తన స్నేహితులందరూ మార్చబడ్డారట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అంతకు ముందు దేవుడు తనకు తోడుగా లేడు. ఎప్పుడైతే తను తగ్గించుకొని ఇక నీ కొరకు తప్ప నేను నా కొరకు బతకను, నా అందం కొరకు బతకను, కానీ నీ కొరకు బ్రతుకుతా యేసయ్యా అని దీవారాత్రులు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఇమ్మానుయేలుగా నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. దైవజనమా హల్లెలూయా. మరొక వ్యక్తి గురించి చెప్తా దైవజనమా. నాకు బలము ఉన్నంత వరకు చెయ్యలేదు నీ సేవను, బలమంతా పోయాక చెయ్యాలని ఉన్నది, నీ సేవ చెయ్యాలని ఉన్నది. హల్లెలూయా.
ఒక సహోదరుడు రాజుపాలు ఎట్లయితే ఇక్కడ కాంగో కొడుతున్నాడో, స్వరమండల సితారలను దైవజనుడు ఆరాధనలో నడిపిస్తుండగా ఈ సంగీత పరికరాలన్నిటినీ ప్లే చేసే వ్యక్తి అట ఒక వ్యక్తి. హల్లెలూయా, యవన కుమారుడు. ఇది అయిపోయిన తర్వాత హిందూ విగ్రహాలకు వెళ్ళి మరలా అక్కడ ఏం చేసేదట, అక్కడ వాయించేదట. ఇక్కడ వాయించేది, అక్కడ వాయించేది. ఇది నిన్న దేవుని బిడ్డ, గమనించండి దైవజనమ. హల్లెలూయా. ఇక్కడ వాయించిండు, అక్కడ వాయించిండు. దేవుడు మాట్లాడినట్ట ఇక్కడ వాయిస్తాడు బరాబరే, కానీ ఇదే సంగీత పరికరాన్ని తీసుకెళ్ళి సాతాను సమాజంలో వాయిస్తా ఉన్నాడు. నా యొక్క సంగీత పరికరాలను అపవిత్రం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పు, నువ్వు చెప్పు ఈ యవ్వనస్తునికి అని అంటే దైవజనుడు అన్నట, తమ్ముడా లేదా సహోదరుడా లేదా నా స్నేహితుడా, నువ్వు అపవిత్రం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ చేస్తున్నావు, అక్కడ చేస్తున్నావు, ఇది పద్ధతి కాదు. నువ్వు విగ్రహాల కాడ నువ్వు ఇట్లా వాయించడానికి వెళ్ళకూడదు. నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి, నువ్వు అభిషేకించబడ్డ వ్యక్తివి, నువ్వు దేవునికి మాత్రమే ఆరాధన చేయాలి, ఇంకొక దాని దగ్గర అలా చేయకూడదని చెప్తే సరే అయ్యా అన్నాడట. మళ్ళా పోడే కొంతమంది యవనస్తులు నేను వింటూ ఉంటా. కొంతమంది నా మాట వినని వ్యక్తులకు నేను కొన్నిసార్లు మాటలు చెప్పినప్పుడు ఓకే వస్తా, చేస్తా, తీసుకొస్తా అని చెప్పి వాళ్ళు 2 రోజుల దాకా కూడా అవపడని వాళ్ళు ఉన్నారు. 2 రోజుల దాకా కూడా. హల్లెలూయా. కొంతమంది వారం, కొంతమంది బలవంతంగా నేను వాళ్ళ ఇంటికి పోతేనే అవపడ్డోళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేమ్ ఈ సహోదరుడుగా అట్లే చేసినట. ఇట్లా చాలాసార్లు జరుగుతా, నాకేమైతే లేదంటాడట. ఏమంటాడు, ఈడ కొడతానా, ఆడ కొడతానా, ఈడ కొడతానా, ఈడొస్తానై ఆడొస్తాను, ఏ పాస్టర్ తక్కువ ఇస్తాడు నాకు, ఆడిపోతే ఎక్కువ వస్తానే అని చెప్పి పోతూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు పోయి మంచి ఎక్కువ అమౌంట్ తీసుకొని వస్తున్నాడట. లారీ గుద్దితే కాళ్ళు రెక్కలు అన్నీ ఇరిగి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో పడ్డాడట. హల్లెలూయా. ఇక అప్పుడు చూపెడుతున్నట బైబిల్ వాక్యం అంటుంది, కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 67వ వచనం చూడండి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. ఈ మాటను ఆ యవనస్తుడికి జ్ఞాపకం చేస్తున్నాడట పరిశుద్ధాత్మ దేవుడు. సాతానుడు నిన్ను పట్టుకొని నీ కాళ్ళు రెక్కలు ఇరగొట్టక మునిపే నేను ఒక ప్రవచన రీతిగా దైవజనుడి ద్వారా నీకు వర్తమానం పంపితే నువ్వు నా మాట వినలేదు నా కుమారుడా. అందుకని బైబిల్ వాక్యం అంటుంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. కొంతమంది నాకేం కాదని మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు, మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటారు. దేవుడు చూస్తూ ఉంటాడు కృపతో. ఒకసారి కాలు ఎరిగితే బతుకంతా ఏమవుతుంది, ఓటుపోయిన కాల కాదా. దేవుడు ఎమ్మటే చెప్పంగానే ఎమ్మటే చేయడు. ఆయనే కొద్దిగా ఆలస్యం చేస్తాడు, సరిదిద్దుకోడు అని. నా వైపు చూడాలి. హల్లెలూయా. దేవుని పరిచయం. ఇంకా బయట చైర్స్ ఉంటాయి, తీసుకొచ్చేయండి దైవజనమా. దేవుడు ఏదైనా చెప్పగానే ఎమ్మటే చేయడు. ఎందుకు చేయడంటే ఆయనే హల్లెలూయా. ఆయన ఎట్లాంటి దేవుడు, ఆయనే కృపగల దేవుడు. అందరు నా వైపు చూడాలి. దేవుని ఆయన ఎట్లాంటి దేవుడు, కృపగల దేవుడు. ఒకరోజు భయంకరమైన అనారోగ్యముతో నేనుండి, శ్రమతో నేనుండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తా అంటాను, నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఆయన కృప మనల్ని ఏం చేస్తుందట, విడిచిపోదు. దేవుని కృప ఎవరికి తోడుగా ఉంటుందో, దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకునేంత శక్తిని దేవుడు ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆయన కృపను సంపాదించుకోవాలి. మొట్టమొదటిగా నువ్వు సంపాదించుకునేది ఏది కాదు ఈ లోకంలో. ఆయన కృపను సంపాదించాలి, ఆయన దయను సంపాదించాలి, ఆయన ప్రేమను సంపాదించాలి. ఇదిగో యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో వాక్యం అంటుంది, నీవు పిలవగా నేను వచ్చి తిని అంటున్నాడు ఆయన. చూడండి అక్కడ 58వ అధ్యాయం యెషయా గ్రంథము 9వ వచనం. అప్పుడు ఎప్పుడో దేవుని చిత్త ప్రకారము నడుచుకొని నీవు పిలవగా, ఆయన కృపను సంపాదించుకొని నీవు పిలవగా, దేవుని సన్నిధికి రాగానే నువ్వు ఫలాని జాతికి చెందినవి, నీకు కృపలు ఉండవు అని చెప్పి అనడు ఆయనే. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కృప అందరికీ కృప, దేవుడు అందరికీ దేవుడు. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయంలో వాక్యం అంటుంది,
ఆయనకు భయపడు వారందరినీ ఆయన అంగీకరించే దేవుడై ఉన్నాడు. ఆయనే ప్రతి జనములో నుండి ఆయనను అంగీకరించే వారందరినీ ఆయన ఏం చేస్తాడట? హల్లెలూయా. అందరికీ ప్రభు అని ఎక్కడ రాయబడి ఉంటుంది? చదువురా ఇక్కడ, ఇప్పుడు చెప్పింది చదువు. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇస్తుంటాడు. నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నానన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నేనున్నాననే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, అందరూ ఒక దినాన ఏమైతారు? దూరం అయిపోతారు. హల్లెలూయా. నువ్వు దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే మనుషులకు అది నచ్చదు. బైబిల్ వాక్యం అంటది, యోహాను సువార్త 15వ అధ్యాయములో, మనం దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటే మనుషులు మనకు శత్రువులు అవుతారట. దైవ సంబంధులు కాదు, లోక సంబంధులు. దైవ సంబంధులు కూడా ఆత్మానుసారంగా లేని వ్యక్తులు అయితే శత్రువులు అవుతారు. హల్లెలూయా. నేనున్నాను అని చెప్పి అంటున్నాడు ఆయన. మనిషి దూరమైన దేవుడు దూరమయ్యే దేవుడు కాదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను నా కుమారుణ్ణి కోల్పోయి బహు కష్టములో ఉన్నప్పుడు ఎంత దుఃఖం అంటే ఇక భయంకరంగా నాకు బీపీ డౌన్ అయింది. బీపీ డౌన్ అయ్యి మా మామ తీసుకుపోయి సూదేయించుకొచ్చిండు. బీపీ డౌన్ అయితే భయంకరంగా మెడలు గుంజుతా ఉన్నాయి. అప్పటికి 9 నెలలు శ్రమతో ఉన్నాం మేము. హల్లెలూయా. కానీ నా శ్రమల కాలం, అందుకనే దేవుడు దాని టైటిల్ ఇచ్చిండు, ఇవి నా శ్రమల దినాలు అని చెప్పి టైటిల్ ఇచ్చిండు. ఆ యొక్క మా సాక్ష్యాన్ని చెప్పినప్పుడు. హల్లెలూయా. అవి మా శ్రమల దినాలట. యేసు ప్రభు సిలువకు వేసే ముందు 40 రోజులు ఉపవాసాలు ఉంటారు, శ్రమల దినాలని. అది శ్రమల దినాలు కాదు. హల్లెలూయా. ఆయన ఆల్రెడీ ఎప్పుడో శ్రమల దినాలు అనుభవించిండు, అయిపోయింది, తిరిగి లేచిండు, పునరుత్థానుడై ఇప్పుడు ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు పరిశుద్ధాత్మగా. ఇక అక్కడ దాన్నే పట్టుకొని ఆలాడేద్దో. 1 కోటి రూపాయలు సంపాదించి సైకిల్ దోలుకొని డవరొట్టెలు అమ్మి అన్ని చేసి పొప్పడి పనులు అమ్మి అన్ని చేసి కష్టపడి 1 కోటి రూపాయలు సంపాదించి నీ కొడుకును కూడా డవరొట్టెలు అమ్మేటందుకు తోలుతావా? నీ 1 కోటి రూపాయలలో నువ్వు కొంత తీసుకొని కొంత కొడుకు భాగం ఇచ్చి దీంతో నువ్వు ప్రారంభం చెయ్యి అంటావు. గట్టిగా చప్పట్లు పెట్టి దేవుని మనం మహిమపడదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఎప్పుడో ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన 33 సంవత్సరాలు జీవించి ఆయనే మన కొరకు అన్యాయపు తీర్పు పొంది, మన కొరకు సిలువ వేయబడి, మన కొరకు గాయపరచబడి, మన కొరకు సిలువ పైన తన ప్రాణాన్ని పెట్టి చివరి రక్తపు బొట్టు వరకు ఆయన సిలువ పైన వేలాడి అదంతా అయిపోయిన తర్వాత తన ఆత్మను దేవునికి అప్పగించి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచి ఆయనే 40 రోజులు భూమి మీద ఉండి అనేక సార్లు శిష్యులకు కనపరిచి లేఖనాలను రాయించి ఆయనే తన శాసనాలను మనకు తెలియజేసిందట. చూద్దాం ఏమంటున్నాడు ఆ శాసనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. నేను మీకు ఆయన చనిపోయి సమాజపడి తిరిగి లేచి 40 రోజులు భూమి మీద ఉండి శిష్యులందరినీ ఆయన ఒలివ కొండ దగ్గరికి రమ్మని అక్కడ నుండి పరలోకానికి పోతూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొన వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు గట్టిగా చప్పట్లు పెట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. యుగ సమాప్తి వరకు, ఈ భూమి అంతమైపోయేంత వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడట. ఆయన ఇమ్మానుయేలు. గట్టిగా చప్పట్లు పెట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. అయ్యో దేవుడు నాతో లేడు కావచ్చు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. హల్లెలూయా. నీతోనే ఉన్నాడు ఆయన. అందుకనే దేవుడు నాకు ఒక పాట ఇచ్చిండు. నీతోనే ఉంటాను, నిన్ను వెంబడిస్తాను, నీతోనే ఉంటాను, నిన్ను వెంబడిస్తాను, నీవు చెప్పినట్లే చేస్తాను, నీకు నచ్చినట్లు నేనుంటాను, నీవు చెప్పినట్లే చేస్తాను,
నీకు నచ్చినట్లు నేనుంటాను, నీవు చూపు మార్గంలో నీతో నడిచి వస్తాను యేసయ్యా, నీవు చూపు మార్గంలో నీతో నడిచి వస్తాను యేసయ్యా, నీతోనే ఉంటాను, నిన్ను వెంబడిస్తాను. హల్లెలూయా. ఆయన మనతో ఉండాలి, మనము ఆయనతో ఉండాలి, ఆయనలో ఉండాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప మేలులు చేస్తాడండి. యుగ సమాప్తి వరకు నేను చచ్చిపోయేంత వరకే కాదు ఆయన తోడుగా ఉండేది. హల్లెలూయా. ఈ లోకానికి ఆయన వచ్చింది సమస్త మానవాళ్ళు, పుట్టబోయేటోళ్ళ గురించి, పుట్టినోళ్ళ గురించి, ఇంతకుముందే చచ్చిపోయిన వాళ్ళ గురించి, అందరి గురించి ఆయన యుగ సమాప్తి వరకు, ఈ భూమి ఆకాశము గతించిపోయేంత వరకు మీతో ఇక్కడ ఉంటానని చెప్పి ఆయన ఎవరిని తోలిండో చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. మిమ్మును అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. చూడండి, చాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మిమ్ములను అనాథలుగా విడువనని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. మీ వద్దకు నేను వస్తును అని అంటున్నాడు. ఇక్కడ 26వ వచనం చూడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనము పరలోకం పోం. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను, నేను మీకు ఏ సంగతులైతే నేను మీకు చెప్పానో వాటన్నింటినీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చి మీరు ప్రతి ఆదివారము ఈ లేఖనాన్ని విన్నప్పుడు ఆత్మదేవుడు సాతానుడు మీ యొద్దకు వచ్చినప్పుడు ఈ ఆత్మదేవుడు వాక్యము ద్వారా సాతానుని వెళ్ళగొడతాడు. వెళ్ళగొట్టిన తర్వాత మీరు పరలోకానికి వెళ్తాంటే కూడా అనేకంగా సాతానుడు డోర్లు వేస్తాడు. వాక్యమనే నేను మీలో ఉంటాను కాబట్టి. హల్లెలూయా. వాక్యమనే నేను మీలో ఉండి మీకు జ్ఞాపకం చేస్తా ఉంటాను ఆ మాటలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం ఏం పడదాం. యుగ సమాప్తి వరకు ఆయన మనతో ఉండి నిన్ను పరలోకము చేర్చేంత వరకు నీతో ఉంటాడట. భార్య భర్తతో, భర్త భార్యతో ప్రమాణాలు చేస్తారు పెళ్లినాడు. వ్యాధి అందును, కరువు అందును, వస్త్రహీనత అందును, అన్ని విషయాలలో నరసింహ గారు తన సతీమణికి తోడుంటావా అని చెప్పి అంటారు. అంటే చర్చిల పెళ్లిల విషయంలో చెప్తా ఉన్నా. హల్లెలూయా. అనగానే నిజంగా నేను ఉంటా అని చెప్పి అంటాడు. ఆమెతోటి కూడా ఈయనకు ప్రమాణాలు చేపిస్తారు. చేయించిన తర్వాత ఇప్పుడు భర్త సడన్గా మాట చెప్తాను, చాలా మంది చూసినట్లయితే, కొంతమంది యవ్వన బిడ్డల జీవితాలలో చూసినట్లయితే వాళ్ళ భర్తలను కోల్పోయిన నాకు తెలిసి ఈ గ్రామంలో. హల్లెలూయా. సడన్గా అది విధి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భర్త ఏమైండు? వెళ్ళిపోయిండు. మరి మాట ఇచ్చే కదా అన్ని విషయాలలో తోడుగా ఉంటానని, ముసల్తనం దాకా ఉన్నాడు, ఆ తోడు లేడు. భార్య ఇత్తది మాట, కానీ మన వశంలో మన ఆత్మ లేదు కాబట్టి, మన ప్రాణం లేదు కాబట్టి అది ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. జాగ్రత్త. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట ఇచ్చాడు. ఆయన యుగ సమాప్తి వరకు మనతో ఉంటానని ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చిండు. ఆయనే యుగము సమాప్తం అయిపోయే అంతవరకు మనతో ఉంటాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. నీకు 500 సంవత్సరాలు దేవుడు ఇచ్చినా నువ్వు 500 సంవత్సరాలు బతాను బిడ్డ, నీతో ఉండనని అన్నాడు ఆయనే. అందరికీ 70 సంవత్సరాలు ఇచ్చిన నువ్వు 500 సంవత్సరాలు బతాను, నీకు ఉండను, ఇక సరిపోయింది, నీది అయిపోయింది. మన ఇద్దరం రాసుకున్నాము ఒకటి బాండు, అది అయిపోయింది, చెల్లుబాటు తేదీ అయిపోయింది. హల్లెలూయా. చెక్ బౌన్స్ అయిపోయింది అనండి ఆయన. హల్లెలూయా. అలాంటి దేవుని కలిగినాం. ఎందుకండి ఇంత ప్రేమ? ఇంత ప్రేమ ఎందుకు ఆయన మన మీద? హల్లెలూయా. ఎందుకో తెలుసా? తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను చేశాడు ఆయనే.
ఆయన ఆత్మ మనలో ఉంది, ఆయన ప్రాణం మనలో ఉంది, ఆయన శరీరం మనలో ఉంది. ఆ ముగ్గురికి ప్రతిరూపమే మనము. మన పిల్లలు ఎంత మనల్ని కష్టపెట్టినా మన పిల్లలకు భాగం ఇవ్వకుండా ఉండము. తప్పిపోయిన కుమారుడు ఆస్తి పంచుకొని పోయినను తిరిగి రాగానే వెంబడే పాదాలకు చెప్పులను, ఉంగరాన్ని పెట్టాడు, తలకు కిరీటం పెట్టాడు, ఒక వస్త్రాన్ని కట్టాడు, ఒక గొర్రెను తీసుకొచ్చి, ఒక సెలపెయ్యం తీసుకొచ్చి కోసి గొప్ప విందు చేసిండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ. ఈ ప్రేమలో లీలమై ఉండాలి. లోక ప్రేమ శాశ్వతమైనది కాదు, వాడుకుంటది, వదిలిపెడుతుంది లోక ప్రేమ. హల్లెలూయా. నువ్వు గొర్రెను తక్కువ ఇచ్చినా, నువ్వు కొబ్బరికాయలు 10 తెమ్మంటే 8 తెచ్చినా పైసలు లేకపోతే అది ఓర్చుకోదు. నీ బిడ్డనైనా నీ కొడుకునైనా ఏం చేస్తుంది? హల్లెలూయా. నేను బుక్కలు బ్రెడ్ కక్కిన 2000 ఏళ్ళ కనకదుర్గ అనే సైతాన్ పడితే. మనోళ్ళు గ్రామాలలో విగ్రహాలు కట్టుకుంటారు కదా, మా ఊళ్ళో కూడా ఉన్నాయి. మా మాజీ సర్పంచ్ గారు కూడా తన ఆయాములో కట్టించారు. హల్లెలూయా. ఆయన బాధ్యత అది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి వీళ్ళేందండి మనల్ని బుక్కలు బ్రెడ్ కక్కించుడేంది? దేవుడు కదా, గమనించండి. దేవుడా కాదా? ఎల్లమ్మ కొంటతనం, మల్లమ్మ ఈతనం, పుల్లమ్మ ఈతనం అంటారు. కొంటతనం ఏంది? కొడుకు తప్పు చేస్తే తండ్రి ఓర్చుకోడా? సూది పెట్టి నెట్టుడేనా? కత్తితో పొడుచుడేనా? ఇదేనా తండ్రి ప్రేమ? ఇదేనా మనల్ని సృజించిన సృష్టికర్త ప్రేమ? ఇది కాదు. యోహాను సువార్తలో ఉంటుంది, యోహాను పత్రికలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. ఎంత ప్రేమించిండంటే మామూలు ప్రేమ కాదు. పవిత్ర నేను ప్రేమించినంత ప్రేమ కాదు. హల్లెలూయా. పవిత్ర నేను ప్రేమించినంత. ఫస్ట్ స్కూల్కి ఒక రోజు నేను స్కూల్కి పోయే రోజు పవిత్రం తోలుతా అంటే పానాలాడి చేతులు ఉన్నాయి నా పానాలు. ఎందుకంటే అంతకుముందు వారం ముందే ఒక చిన్న పాపను ఎత్తుకొని పోయి ఈడి వరకు అవయవాలు లేవు, తలకాయ ఉన్నది, ఈడి వరకు అవయవాలు లేవు. అది చూసిన నేను మన బడికి పంపిద్దామంటే భయం అవుతుంది. ఆ రోజు రాత్రి దర్శనములో మా అత్తమ్మకు దేవుడు చూయించినట. ఒక దేవదూత పవిత్రతో వెళ్ళి బడికి తీసుకెళ్ళి మరలా తీసుకొస్తున్నట్టు నేను జాగ్రత్తగా వాళ్ళ మమ్మీ డాడీకి అప్పచెప్పాలని చెప్పి దేవదూత చెప్తున్నదట. ఆమె దర్శనంలో ఆమె ఫోన్ చేసి నాకు చెప్పింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. నేను భయపడుతున్నాను. ఆయన ఏమంటున్నాడు? దర్శనం ఇచ్చి మాట్లాడే దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదాం. నాకే కాదు, నేను అంత భయపడ్డా కాబట్టి చూయించిండు ఆయనే. పిరికోళ్ళకి ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? ఆయన దర్శనం ఇచ్చి ధైర్యపరుస్తాడు. ధైర్యంగా ఉన్న వాళ్ళకి అవసరం లేదు. భోజనం ఉన్నోనికి ఎక్కడి నుండో పట్టుకురావాల్సిన అవసరం లేదు. దేవుడు అద్భుతం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ భోజనం ఉన్నది, లేనోనికే అద్భుతం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. మనకు యేసు లేడు, యూదా జాతికే యేసు. కానీ మన జీవితంలో ఆయన తోడివ్వడం కొరకు, మనల్ని పరలోకము చేర్చడం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చినట్టు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండడం కొరకు వచ్చిన ఆయన. నువ్వు వద్దు, నాకు దేవునిగా వద్దు అంటే ఆయన కోరుకుంటూ ఉండడు ఆయన. హల్లెలూయా. మనతోనే ఉంటాడు ఆయన, మనలోనే ఉంటాడు ఆయన. ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన. చివరికి ఒక మాట చూసుకొని ముగిద్దాం. చూద్దాం యోహాను సువార్త 16:8 వచనం చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆ లోకాన్ని ఒప్పుకొనజేయును మనల్నే. హల్లెలూయా. లోకంలో ఉన్న అన్యజనులమైన మనల్ని ఆయన ఒప్పుకోజేస్తాడు. ఇప్పటి వరకు నువ్వు పాపిరా, నీ ఇలాంటి పరిస్థితులు పక్కకే వచ్చి ఆయన ఏం చేస్తాడట? హల్లెలూయా. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నాడట. ఏమన్నాడట అంటే, ఆర్ఆర్కే మూర్తి గారు, నాలో పాపం లేదు, యేసుప్రభు పాపాలన్నీ ఎత్తి ప్రపంచానికి తెలియజేయాలని నేను రేడియోలో చెప్తా కదా అని చెప్పి అనుకున్నాడట. ఆయన యేసుప్రభు పాపాలు బట్టబయలు చేయడం కొరకు బైబిల్ చదివి ఆయనే దేవుడు తన పాపాలను చూపెట్టినప్పుడు మన రహస్య పాపాలు ఆయన ముఖ దర్శనంలో కనపడతా ఉంటాయట. ఈయన బైబిల్ చదువుతా ఉంటే ఈయన పాపాలు ఈయనకు దేవుడు చూపెడతాం. పలానకాడ చేయలే. హల్లెలూయా. ఒక హైందవుడు మారిపోయిందండి. అతడట మస్తు భక్తి చేసేదట, మస్తు భక్తి చేసేది. ఆయన పేరేం ఉంటుందండి, గుర్తులేదు. మస్తు భక్తి. కానీ చెవులో పువ్వు పెట్టుకొని కొబ్బరికాయ పట్టుకొని పోయి టెంపుల్ పక్కనట్టున్న అమ్మాయికి లైన్ వేసేదట. ఏం చేసేదట?
ఆ టెంపుల్ పక్కమెట్టున్న అమ్మాయికి లైన్ వేసేదట. హల్లెలూయా. ఏది నీ భక్తి? ఇదేనా భక్తి? ఇదేనా నీ జీవితం? హల్లెలూయా. అక్కడ లేదు. అందుకనే పరిశుద్ధాత్మదేవుడు అంటాడు, నన్ను మీరు అంగీకరించినట్లయితే మీలోనికి వచ్చి ఏమంటాడట, నీతిని గురించి, తీర్పుని గురించి, పాపమును గురించి నేను ఒప్పింపజేసి చూడండి ఇక్కడ 13వ వచనం చదువు. అల్లనే లోకులు నాయందు 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ. సత్యస్వరూపి, సత్యానికి రూపం ఏదన్నా ఉంటేగా ఈయనే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అందుకని అంటుండే యేసుక్రీస్తు ప్రభుల వారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఒక్కడు కూడా పరలోకములు అడుగు పెట్టలేడు. దేవుని ఫ్లైట్లో చూడండి, మనం బస్సులకు దొంగతనంగా పోయి చూడొచ్చు, ట్రైన్లో దొంగతనంగా పోయి చూడొచ్చు, విమానంలో దూరతావా? దూరలేం. పరలోకములో కూడా దూరలేం మనం. హల్లెలూయా. ఆయన ఉంటేనే తప్ప మనం దూరలేము. ఆయన మనలో ఉండాలి. నామకార్థంగా మందిరానికి వచ్చి పరిశుద్ధాత్మ నీలో చేర్చుకోకుండా నువ్వు వచ్చి ఎంత పోయినా కానీ నువ్వు పరలోకం పోవు. నామకార్థమైన భక్తి ఒక రోజు ఊసిపోతుంది. హల్లెలూయా. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును మొత్తము సర్వము, హల్లెలూయా, మొత్తము సత్యములో ఆయన నిన్ను నడిపిస్తాడు. నువ్వు బ్రోకర్ మాటలు చెప్పడానికి ఎక్కడికో ఒకడికి పోయినావు అనుకో, అక్కడ అంటాడు, నువ్వు చేసేది తప్పర బిడ్డ, నిజం చెప్పు, వాస్తవేనా నువ్వు మాట్లాడేది. ఇక్కడ ఏమవుతుంది, నీ మనస్సాక్షి నొప్పి పెడతా ఉంటుంది. హల్లెలూయా. మా అత్తమ్మ వాళ్ళ ఊళ్ళే నరసయ్య అనే ఒక మేస్త్రి ఉన్నాడు. ఈ మేస్త్రి దగ్గరికి నేను పనికి పోయినా. నా పాప చనిపోయిన, ఫస్ట్ పాప చనిపోయిన తర్వాత మనశ్శాంతి లేక ఇక్కడ మా ఇంటికాడ ఉండలేక అక్కడికి వెళ్ళినప్పుడు 4 రోజులు ఉందో అని పోతే, ఇంటికాడ ఉండి ఏం చేస్తా అని చెప్పి పనికి పోతే ఆయన ఏం చేసిండంటే, పని లేదు, ఇసుకొస్తే పని ఉన్నదని అన్నాడు. ఆయన మేమిద్దరం ఇసుక తీసుకురావడానికి పోయినాం. పోయి అక్కడ పోయి నిలబడితే ఇసుక ట్రాక్టర్ వచ్చిండు. ఇసుక ట్రాక్టర్ వచ్చి నువ్వు వాళ్ళు పైసలు ఇప్పితే అబ్బాయిని తోలుతా అన్న తర్వాత వానికి ఎంత చెప్పిండంటే 1500 అని చెప్పిండు. 1500 పోయానంటే పోతాడు. వాళ్ళకి ఎంత చెప్పిండట, 1600 అని చెప్పిండట. నాకేం చెప్తానంటే, నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి ఎంత అంటే 1600, మరి ఈయనకేం తీయాలంటే 1500 అయ్యి, నేను ఈ అబద్ధం చెప్పాను. ఏమన్నా, నేను ఈ అబద్ధం చెప్పాను అని చెప్పి నేను అన్న తర్వాత ఏం కాదు పో, అబ్బా చాలా మందిని చూసింది అంటాడు ఆయన. ఇంచుమించు 55 ఏళ్ళకు 60 ఏళ్ళకు ఉంటాడు అప్పుడు. హల్లెలూయా. అయితే నేను పోనంటే పోనన్నా, నువ్వు పని ఇవ్వకపోయినా పర్లేదు రానన్నా. అప్పుడు బలవంతం చేసి నన్ను తోలిండండి. తోలితే నేను ప్రార్థన చేసుకుంటా పోతాను, ప్రభువా నా మనసులో కూడా లేదు అబద్ధం చెప్పాలని, మరి నేను పోతాను ప్రభువా, నాకు ముందుగా నీ దూతను పంపించని ప్రార్థన చేసుకుంటా పోతే, నేను పోయింది సైకిల్ మీద. ఇప్పుడు బండి ఉన్నది, గ్లామర్ బండి. అప్పుడు నాది సైకిలా. ఆ ఇసుక పోసుకునేటోళ్ళ దగ్గరికి 2 దారులు ఉంటాయి, మేము ఉన్న కాంచెలు పోయే దారులు. నేను ఇట్లా పోయేలోపు వీడు నాకట ముందుగానే పోయే పైసలు వసూలు చేసుకుని వాని పైసలు వాడు తీసుకున్నాడు. ఆ ట్రాక్టర్ పైసలు ట్రాక్టర్ ఇచ్చిండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామని మహిమపడదాం. మనము నిలబడితే అద్భుతాలు చేసే దేవుడు ఆయన. అగ్ని బలాన్ని చల్లార్చిండు ఆయన అగ్ని గుండానికి వెళ్ళినా కానీ. హల్లెలూయా. దేవునిగా మహిమపరచాలి, లేకపోతే భ్రష్ట మనసుకు మనల్ని అప్పగిస్తాడు దేవుడు. రోమిలకు రాసిన పత్రికలో లేఖనం అంటుంది దైవజనమ. హల్లెలూయా. చదువుదాం చివరి వరకు. ఆయన తనంతట తానే ఏం బోధించడు. ఆయన తనంతట తానే. నేను కూడా తనంతట తానే ఏమన్నా బోధిస్తానా? రాత్రులు మధ్యరాత్రి 11-12 అవుతుంది. ఆయన అంటాను, ఇమ్మానుయేలు అని నా గురించి చెప్పు అంటాడు ఆయన. దాన్నే తీసుకున్నా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా తండ్రి ఏదైతే చెప్తాడో ఈ ఆత్మదేవుడు అదే చెప్తాడు మనకు. దయ్యం ఏం చెప్తాడు తెలుసా? దయ్యానికి కొన్ని దూతలు ఉంటాయి. గమనించండి. హల్లెలూయా. లోపల లూసిఫర్ దూత ఉంటాడు. లోపల అక్కడ కూర్చునేవాడు. వాడు అనేక పిల్లల్ని కంటాడు వ్యభిచారం చేసి. ఆ పిల్లలు తాగుబోతు పిల్ల, తిరుగుబోతు పిల్ల, వ్యభిచారం పిల్ల, విగ్రహాల పిల్ల, అబద్ధపు పిల్ల, మోసం పిల్ల, కుళ్ళు పిల్ల, కుతంత్రం పిల్ల, ఈర్ష్య, ద్వేషము, కలహము, కుట్ర, మోసము, లంచాలిచ్చుడు, లంచాలు తీసుకుడు, వ్యామోహపు చూపులు, అందంగా ఇతరులను ఆకర్షించే విధంగా ఇట్లా రకరకాల దయ్యం పిల్లలు ఉన్నాయి. ఈ పిల్లలకు వాడు ఏదైతే చెప్తాడో ఈ పిల్లలు అదే వచ్చి చెప్తాయి. హల్లెలూయా. గత 2 నెలల క్రితము ఆ లూసిఫర్
లూసిఫర్ వచ్చిన పాస్టర్ అమ్మ దగ్గరికి ఒక రోజు. హల్లెలూయా. ఆ లూసిఫర్ వచ్చి అంటాడు, నేను పెద్ద లూసిఫర్ని అంటాడట. మధ్యరాత్రి లేచి నాకు చెప్తాను ఆమె, ఏ కళలు వచ్చినా మేము లేచి మళ్ళీ చెప్పుకొని ప్రార్థన చేసుకుంటాం. వాడు వచ్చిందట 15 రోజులు ప్రార్థన చేస్తే 15 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతా అంటే ఇక వాడు కూకటి వేర్లతో సహా బయటకు వచ్చిందట. బయటకు వచ్చి, నువ్వు రాజుగారి గురించి సంపత్ గారి గురించి ప్రార్థన చేయకట్టడట. గాడు నేను అనలేదు బ్రదర్, నేను అనలేదు, వాడు చెప్తున్నా మాట చెప్తాను. హల్లెలూయా. వాళ్ళని నేను చంపాలనుకుంటా అంటే వాడిని రాజుగారిని పిచ్చోని చేయాలనుకుంటే నువ్వు ప్రార్థన ఎందుకు చెప్తానో వాడి గురించి? వాడి సంపత్ గారిని వాడికి కంతిని నేను పగలగొట్టి ఎట్ట చెప్తానో చూడు అది అంటే నువ్వేం చేయలేవు అంటుందట పాస్టర్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వేం చేయలేవు అనగా వాడు వెళ్ళిపోయిందట. లూసిఫర్ కింద ఉంటాడు, వాని దూతలు తిరుగుతూ ఉంటాయి, నిన్ను పిచ్చోని చేసి తిప్పుతూ ఉంటాయి. నువ్వు ప్రార్థనకు రాని పాస్టర్ ఫోన్ చేస్తే, దేవుని ప్రేరేపిస్తే, దేవుని దైవజనుడు నీకు చెప్తే ఈ మాటను ఖాతరు చేయకుండా సాతానుడు ఏం ప్రార్థన? నువ్వు ఈ యవ్వనానికి నీ కథకు నువ్వు తినాలా తాగాల తిరగాల, నీకు బొచ్చ డబ్బున్నది, ఇది అంత ఏడబెడతావు. ప్రార్థన పోతే నువ్వు ఉపవాసం ఉండాలా? హల్లెలూయా. మరి దేవుని తోడుందా? ధనవంతుడు ప్రాణంతో చెప్పుకున్నాడు, ఆ రాత్రి చచ్చిపోలేరా? నువ్వు చచ్చిపోతే నీ ఆస్తి ఏమవుతుంది? నీ పరిస్థితి ఏమవుతుంది గమనించావా? సర్వ సత్యములో నువ్వు నడిపించబడాలి అంటే ఆ ఇమ్మానుయేలు నీకు తోడు ఉండాలి, ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఆయన నీలోనికి వచ్చి, ఇగో పలానా టైంలో నువ్వు ఇది చేయలే అది చేయలే, ఆయన జ్ఞాపకం చేస్తా అంటాడు. ఈ షీట్ నేను ఎందుకు రాసుకున్నా తెలుసా? మొన్న మేము ఒక దగ్గర మీటింగ్ పెట్టినాం. జకరియా గారు ఉన్నాడు, రాజపాల్ ఉన్నాడు, క్రాంతి ఉన్నాడు. 25 శాల్వలు తీసుకున్నాం, 25 శాల్వలు. ఆ శాల్వలు ఎవ్వరికి కప్పలేం. మర్చిపోయినాం. మనసులో మనం మర్చిపోతాం. గమనించండి, నా వైపు చూడాలి. మనసులో మనం మర్చిపోతాం. నువ్వు చేసిన తప్పు మర్చిపోతావు, నువ్వు మోసం చేసి మర్చిపోతావు. ఆత్మదేవుడు నీలోనికి వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేస్తా ఉంటాడు. ఎవరికైనా నిద్ర తెలిసి నిలబడండి. హల్లెలూయా. ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏమని? నువ్వు ఏ తప్పు చేసినావు, ఆ తప్పు చేసి మీరు ఈ అన్ని ఉంటే ఏమైతే పరలోకం పోతావా? పోవు. నువ్వు ఎన్ని సంవత్సరాలని క్రైస్తవ జీవితమే పరలోకం లేకపోతే, నేను ఒక వీడియో పెట్టినా, ఒక దైవజనుడు నాకు ఫోన్ చేసి నేను ఎందుకు రాలేదో తెలుసానంటే, ఎందుకు రాలేదయ్యా అని చెప్పి నేనంటే, యేసుప్రభు నమ్ముకో కానీ పరలోకం లేదనంటే ఎవడన్నా వస్తాడా అని చెప్పాను అన్నాడు ఆయన. ఎవడొస్తాడయ్యా అని చెప్పి నేనన్నా. మేము కూడా బహుమతులు లేవంటే రాలేదు అని ఆయన చెప్పాడు. ఆ వీడియోను అనేకులు చూస్తున్నారు. హల్లెలూయా. యేసుప్రభు లేదు అని అంటే వస్తారా మీరు? ఇప్పుడు మీరు పరలోకం లేదని మీకు చాలా మంది నామకార్థమైన క్రైస్తవులుగా ఉన్నారు. మీకు పరలోకం లేదు, యథార్థంగా చెప్తాను. అట్టే ఉంటే మాత్రం ఉండదు. ఈ సత్య స్వరూపి అయిన ఇమ్మానుయేలును నువ్వు కలిగి ఉంటేనే నీకు పరలోకం. గట్టిగా చెప్పాలి. ఈయనను పొందాలి. అందుకనే ఆదివారం నాడు నువ్వు వస్తున్నప్పుడు ఇంటికానే ప్రార్థన చేసుకొని రావాలి. వాక్యం అనే విత్తనము మంచి నేలలో నా హృదయం అనే మంచి నేలలో పడాలి. 4 రకాల విత్తనాలు ఉంటాయి. మంచి నేలన పడిన విత్తనం మాత్రమే నీలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించే విధంగా, విస్తరించే విధంగా, అభివృద్ధి చెందే విధముగా చేస్తుంది. ఆది కాండంలో వాక్యం అంటుంది, ఏమంటున్నది? యోసేపు ఫలించేడి కొమ్మ. ఎట్లా ఫలించిండు? వాళ్ళ అన్నల గురించి చెప్పిండా? వాళ్ళ అన్నల గురించి చెప్పిండా? చెప్పలే. ఎందుకు చెప్పలే? వాళ్ళ అన్నలు ఇష్టం వచ్చిన జీవితం జీవించారు, నీచమైన జీవితం. వాళ్ళ గురించి ఈయన పోయి చెప్తేనే ఈయన మీద సనిగి గునిగి ఈయన అమ్ముకున్నారు, బాయిలేసి కొట్టి. కానీ యోసేపు మాత్రం అదే దేవుని కలిగి ఉన్నాడు. దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఆ ఇమ్మానుయేలు ఏం చేస్తున్నాడంటే యోసేపును అభివృద్ధి పరిచిండు. ఐగుప్తు దేశములో ఒక తండ్రిగా అనేకులకు భోజనం పెట్టిండు. దర్శనాన్ని దేవుడు నెరవేర్చాడు. ఈరోజు నీ హృదయంలోనికి ఆ ఇమ్మానుయేలును ఆహ్వానిస్తున్నావా? తలలు వంచినట్లయితే మోకరించి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్.